మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఒకసారి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సార్కు మొక్కాలే, మొత్తం భూతు పురాణం ఏ రకంగా చదువుతున్నాడు చూడండి. ఏదైనా అవార్డు ఇవ్వాలంటే ఈ సార్కే ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఆఫీసర్స్ ఉండబట్టే మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళు చేయబట్టే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వస్తుంది. ఒకసారి ఆయన భూతు పురాణం చూద్దాం ఒకసారి ఎట్లున్నదో. अरे इस गाड़ी में लेके एयर को भिजा दो। मार के कौन सा देश है? मार के कहीं के लोड़े हाथ में लगा था। जोरी के लोड़े तेरी जनती की तेरी माँ की छोड़ दे दो। मार के लोड़े क्या समझ रहा? मार के लोड़े बोले हाथ देने रुके कि नहीं रुके गाड़ी किधर रोक रहा है? मार के लोड़े बात करो। मार के लेके जाकर पुलिस स्टेशन वाले लंजा नाम देंगे. మూడు ఎన్ని ఉన్నాయి సార్? అవి పెడతానంట మూడు నా బండి 0379. ఒక లారీ డ్రైవర్ ని పట్టుకొని నానా మాటలు భూతు పురాణం చదువుతున్నాడు ఈ సారు కథ చూడండి ఒకసారి ఎట్లా ఉన్నది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మొత్తం డిపార్ట్మెంట్ అంతా చెడ్డ పేరు వస్తున్నది సార్. ఏమైనా అవార్డులు ఇవ్వాలంటే బూతులాల్లో మీకే ఫస్ట్ ఇవ్వాలి. మీ భూతు పురాణానికి మొదటి అవార్డు మీకే ఇవ్వాలి సార్. ఎక్కడో జరిగిన సంఘటన కాదు, మన హైదరాబాద్ లో జరిగిన సంఘటన. అయినా పోలీసు వాళ్ళే చేతేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏకంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సారే ఒక డ్రైవర్ ని పట్టుకొని కొట్టడం, నీకెవడిచ్చిన హక్కు అని అడుగుతున్నారు డ్రైవర్ యూనియన్లు. వాళ్ళకి సమాధానం ఏం చెప్తావు సార్? నీకు కొట్టే అధికారం కూడా లేదు, అయినా నువ్వు కొడుతున్నావు, భూతు పురాణం చదువుతున్నావు. ఇది 4వ సింహమా? 3 సింహాల వెనుక ఉన్న 4వ సింహం గాండ్రించింది. ఒకసారి గాండ్రించడమే కాదు, ఏకంగా పంజనే వేసింది అని చెప్పుకోవచ్చు మనం. మొత్తం మీద ఆ డ్రైవర్ ని గల్లా పట్టుకొని ఎలా ఈడ్చుకొచ్చి కొడుతున్నారు ఒకసారి ఈ దృశ్యాన్ని మనం సర్కారుకు చేరే విధంగా, ఏకంగా భూతు పురాణమే చదవకుండా అతనిపై చెయ్యేసుకొని ఏమన్నా ఉంటే వాళ్ళు ఫైన్లో వీళ్ళు కోర్టుకు వెళ్ళి కడతారు సార్. నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు అంతగా కొట్టాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకి అని డ్రైవర్ యూనియన్లు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానాలు చెప్పాలి సార్. నువ్వు ఈ వార్తని రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళేంత వరకు ప్రజలారా షేర్లు చేయండి. దయచేసి అతని దగ్గరికి వెళ్లే వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయాలి ఈ వార్త. మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు, నాట్లు వేస్తూ డప్పు కొడుతూ అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లిలో రుణమాఫీపై రైతుల సంబరాలు అంటూ వార్త వేసింది. ఇక్కడ ఊరూరా మాఫీ సంబరం. తొలి విడతల్లో ₹1,00,000 రుణమాఫీ. 11,50,193 మంది ఖాతాల్లో ₹6,09,893 కోట్లు జమ. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు. సీజన్ ప్రారంభంతోనే సొమ్ము రిలీజ్ కావడంతో రైతుల్లో ఆనందం. కొత్త లోన్లు తీసుకునేందుకు అవకాశం. నిధుల సమీకరణలో స్ట్రాటజిక్ గా వ్యవహరించిన ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్న పక్కాగా అమలు. రఘురాం రాజన్ లాంటి నిపుణుల నుంచి సూచనలు. ఈ నెలాఖరకు ₹1,00,000 వరకు, 15 ఆగస్టు లోపు ₹2,00,000 రుణమాఫీ అంటూ వార్త వేసింది. మొత్తం మీద హిస్టరీ అనే చెప్పుకోవచ్చు. రైతుల కళ్ళల్లో ఆనందం. కాంగ్రెస్ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి సర్కార్లో చూడడం చాలా హర్షణీయంగా ఆనందంగా ఉంది అంటూ ప్రజల కళ్ళల్లోని ఆనందాలు ఒక సర్పంచ్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ఆనందపడుతున్నారు రైతు కళ్ళల్లోని ఆనందాన్ని చూసి. ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పాటుపడే ప్రభుత్వం. చరిత్రలో 2 లక్షల రూపాయలు ఏ ప్రభుత్వం చేయలేదు. మొత్తం ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో కన్నా నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని రైతులు అంటున్నారు. ఊరూరా సంబరాలు చేసుకుంటూ ఆనందాల్లో ఉన్నారు అంటూ వార్త. కొత్త లోన్లను ఇవ్వండి, ఇప్పటికే రెన్యువల్ చేసుకున్నోళ్ళ ఖాతాల్లో నగదు వేయండి. భట్టి రెన్యువల్ కు బ్యాంకర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయండి. బ్యాంకర్ల మీటింగ్ లో డిప్యూటీ సీఎం రూపాయలు 2 లక్షల ఏకకాల రుణమాఫీ బ్యాంకింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. నిజంగా వాస్తవంగా 2 లక్షల రూపాయలు మాఫ్ చేయడం చరిత్రలో ఇది మొదటిసారి. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది 7 నెలల్లో చేసినాం. రైతులకు రుణమాఫీతో నా జీవితం ధన్యమైంది. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో కేసీఆర్ మాఫీ చేసింది రూపాయలు 21,000 కోట్లే. 7 నెలల్లోనే మేం 31,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమే. త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీతో కృతజ్ఞత సభ. మంత్రులతో ఢిల్లీ వెళ్లి ఆయనను ఆహ్వానిస్తామని వెల్లడి. వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల రైతులతో సంభాషణ అంటూ 3వ పేజీలోని వార్త. నిన్న ఊరూరా ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి ఒక్కరితో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న రైతులతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది 7 నెలల్లో చేసి చూపెట్టినాం మేము రైతుల పక్షపాతిమి అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు. డిఎస్సికి 82% హాజరు. 2 సెక్షన్లలో ఎగ్జామ్స్. ఆగస్టు 5 వరకు పరీక్ష నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతిపై ప్రశ్నలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద డిఎస్సిలో ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ గృహజ్యోతి గురించి కానీ ప్రశ్నలు వచ్చినాయి అంటూ వార్త ఇచ్చింది. ఇక్కడ డిఎస్సి వాయిదాకు హైకోర్టు నో. కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. విచారణ ఈ నెల 28కి వాయిదా అంటూ 5వ పేజీలో వార్త ఇది. గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరిశీలన. సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించే ఛాన్స్ అంటూ 5వ పేజీలో వార్త ఇది. గ్రూప్ 2 వాయిదా వేసే ఆలోచనలో ఉంది అంటూ వార్త వేసింది. ఇక్కడ ఉంటే సెప్టెంబర్ లో లేదా డిసెంబర్ లో నిర్వహించే ఛాన్స్ ఉంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తారు? పరిష్కార మార్గంతో విచారణకు రండి అంటూ వార్త వేసింది. 4వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద గ్రామాలలో గాని, మండలాల్లో గాని, జిల్లాల్లో గాని ఎక్కువ కుక్కలు పెడతాయింది. వాటి పని ఏం చర్యలు తీసుకుంటారు అంటూ వార్త ఇది. భద్రాద్రి జిల్లాలో కుండపోత, పొంగిన పెద్దవాగు అంటూ 8వ పేజీలో వార్త. భద్రాద్రి జిల్లాలో కుండపోత వర్షాలు, పొంగినటువంటి పెద్దవాగు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ సెంటర్ల వారీగా రిజల్ట్స్ వెబ్సైట్ లో పెట్టండి. నీట్ యూజీ ఎగ్జామ్స్ కేసుల్లో ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ 9వ పేజీలో వార్త ఇది. యూపీలో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్, 3 మృతి, 30 మందికి పైగా గాయాలు అంటూ 9వ పేజీలో వార్త ఇది. రేవంత్ సల్లగుండాలే అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ పెద్దపల్లి జిల్లా. మెసేజ్ రాగానే సంతోషపడ్డాం అంటూ నాగర్ కర్నూలు జిల్లా. 90,000 మాఫీ అయింది సిద్దిపేట జిల్లా. కోహెడ మండలం సిద్దిపేట జిల్లా వాసి అంటూ. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.